నమస్తే. మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. కవిత సస్పెన్షన్‌పై ఓయూ కాలేజ్‌లో విద్యార్థులు ఏమనుకుంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా చూస్తారు కవితని సస్పెండ్ చేయడాన్ని? సొంత కూతుర్ని కేసీఆరే సస్పెండ్ చేసిండు. దీన్ని ఎలా చూస్తారంటే పార్టీని కాపాడుకోవడానికంటారా? అయితే మనం ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచింపజేయాలి. ఎవరైనా సొంత కూతుర్ని తండ్రి దూరం చేసుకోగలుగుతాడా? సొంత అన్న చెల్లెని దూరం చేసుకుంటాడా? అంటే సొంత సొంత కుటుంబాలు కదా! ఎవరు దూరం చేసుకోరు. ఎందుకీ పాలిటిక్స్ అనేటువంటి డైవర్ట్ పాలిటిక్స్‌ని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని చిత్ర ఇది మొత్తం నాశనం చేయడానికి మీరు కొత్త పార్టీ పెడితే పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బులు వేల కోట్లున్నాయి. ఎందుకంటే మేము పార్టీ పెట్టుకోవడానికి మేము ఇది చేస్తలేం, మేము ఆహ్వానిస్తున్నాం గానీ, ఈ మీ చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ అన్నటువంటి మానుకోండి. ఎందుకంటే మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఎంత దోచుకుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా నాశనం చేసింది. అందుకోసం మేము ఏమంటున్నామంటే, నువ్వు పార్టీలు పెడతారో, లేకపోతే ఇంకేదైనా పెడతారో, లేకపోతే ఇంకా లిక్కర్ స్కామ్ పెడతారో పెట్టుకోండి. కానీ ఒక తండ్రి అనేటువంటిది ఇది ఒక కూతుర్ని సస్పెన్షన్ చేయడం, లేకపోతే సొంత అన్న అనేటువంటిది ఇది చేయడం కేవలం రాతపూర్వకంగా మాత్రమే. కేవలం అక్కడ మేము ఎవరినైనా మేము ఖచ్చితంగా మేము సస్పెన్షన్ చేస్తామని కేవలం లోపల మాత్రం కుదుర్చుకొని మాత్రం చేశారు తప్ప, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఎవరు కూడా నమ్మాల్సిన పరిస్థితి లేదు, నమ్మద్దు కూడా. కవితలు, కేసీఆర్, కేటీఆర్, హరీష్, మరి సంతోష్ రావు వీళ్ళు 5 మంది కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన అనేక రకాల కుట్రలు చేయడానికి కోసం ఏ విధంగా అయినా సరే 2029లో మేము అధికారం కోసం ఈ అధికార కుట్రలే తప్ప ఇవి ఖచ్చితంగా వీళ్ళకు తెలంగాణ ప్రజలకు ఒక్కరు కూడా పనికొచ్చేది ఏది లేదు. ఈ సస్పెన్షన్ చేస్తే ఏంటి, ఉంటే ఎంత, పోతే ఎంత, మాకేం సంబంధం? మీ పార్టీలు ఎందుకంటే 10 సంవత్సరాలు మీరే కదా సర్వనాశనం చేసింది. ఇప్పుడు వచ్చేసి మేము మరి మరి ఏదో 5 సంవత్సరాల క్రితం మరి సస్పెన్షన్ చేస్తే బాగుండు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేసినావు? ఇది అంతా కనీసం కేవలం అనేటువంటిది కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒక్కసారి నేను చెప్పేది కాదు, ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే సొంత తండ్రి కూతుర్ని ఎక్కడైనా వదులుకుంటాడా? వదులుకోడు. సొంత అన్నయ్య చెల్లెని వదులుకుంటాడా? ఎందుకు ఈ మీడియా దగ్గరకు వచ్చి మేము అది చేస్తున్నాం, మేము సస్పెన్షన్ చేస్తున్నాం అనేటువంటి మీరు మానుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే మీరు పార్టీ పెట్టుకొని రండి, పోరాడండి, ప్రజల పక్షం నుంచి పోరాడండి, విద్యార్థుల పక్షాన పోరాడండి, విద్యార్థుల తరపు నుంచి పోరాడండి. ఎంత ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపు నుంచి పోరాడడం వదిలేసి మేము డైవర్ట్ రాజకీయం చేసుకుంటా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా మీరు చిల్లర మల్లర మాటలతోటి తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టలేరు. మిమ్మల్ని ఇంకా 15 సంవత్సరాలైనా కేటీఆర్‌ని, కేసీఆర్‌ని ఎన్నికేసుకొచ్చింది. ఓన్లీ అక్కడ హరీష్ రావుని మాత్రమే మెయిన్‌గా టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకని టార్గెట్ చేసిందనుకోవచ్చు? ఇప్పుడు మొన్న మనం చూసినామన్న ఏమంటుంది, అన్న కేటీఆర్ అన్న నీ గడ్డం పట్టుకొని నేను బ్రతిమాలుతున్నా అన్న, నేను ఒకటి నాకు ఇంత నా పైన అనేక రకాలుగా నన్ను నిందలేస్తున్నారు, హరీష్ రావు కావచ్చు అనేక రకాలుగా ఇచ్చేస్తున్నారు, ఒక స్పందించలేవన్నా. నేను తెలంగాణ నేను తెలంగాణ ఆడబిడ్డని, నా పైననే మీరు స్పందించకపోతే తెలంగాణ ప్రజల యొక్క ఆడబిడ్డలపైన ఏ విధంగా స్పందిస్తారో అని ఆమెనే చెప్పింది. అంటే దీని వెనుక కారణం ఏంది? వీళ్ళంతా కలిసి కట్టు కదా ఇవి అంతా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అన్నాను గడ్డం పెట్టుకుని చేస్తున్నావు, నీ అప్పుడు డ్రామాలు అర్థమైపోతుంది. తెలంగాణ హరీష్ రావు మేము చెప్తున్నావు, హరీష్ రావు అనేటువంటి తెలంగాణలో ఉద్యమంలో ఉరుతులుగించిన వ్యక్తి. కేసీఆర్ కంటే, కవిత కంటే, కేటీఆర్ కంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు పాత్ర చాలా కీలకంగా ఉన్నది. కాబట్టి ఆయనకు ఆ సర్వ హక్కులు ఉంటాయి, మీకేమున్నది? ఎందుకంటే మేమేం చెప్తున్నామంటే, మీకు నిజంగానే తెలంగాణ పైన ప్రజలపైన మీకు నమ్మకం ప్రేమ ఉంటే మీరు ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, మీ యొక్క ప్రణాళిక ఏందన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. కానీ మీ కుటుంబ సమస్యలు మాకెందుకు, మీ కుటుంబ చిచ్చులు మాకెందుకు? మీరు ఉంటారో లేకపోతే అందరు కొట్టుకొని చేస్తారు, మాకు సంబంధం లేదు. మీరు ఏం చేయాలనుకున్నావు, రైతులకు ఏం చేస్తారు, విద్యార్థులకు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు, కార్మికులకు ఏం చేస్తారో మీకు ప్రణాళిక లేదు. కానీ కేవలం రాజకీయ చిచ్చు కోసమే, మీ రాజకీయ యొక్క ప్రలోభాల కోసం నువ్వు కొత్త పార్టీ పెడితే పెట్టమ్మా, మేము ఆహ్వానిస్తున్నాం. పార్టీ ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాలు చెప్తున్నావు, నీ పార్టీ లేదు, కనీసం నీకు కార్యకర్తలు కూడా లేరు. ఎందుకంటే డబ్బులు ఇచ్చుకొని అంత కొనుక్కొని అంత నీ ప్రలోభం ఉన్న తప్ప ఎక్కడ కూడా కవిత కానటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన చిత్తశుద్ధి లేదన్న, లేదు. ఎందుకంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర చిత్తశుద్ధి ఉంటే అనేక రకాలుగా ఇవాళ రైతులు అనేక రకాల గోసపడుతున్నారు. ఏ ఒక్కసారైనా రైతుల తరపు నుంచి ఈ కవిత గారు మాట్లాడిందా? విద్యార్థుల తరపు నుంచి ఒక్కసారైనా మాట్లాడిందా? తెలంగాణ ఆశ్రయం గురించి ఒక్కసారైనా మాట్లాడిందా? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ ఆందోళన చెందుతుంటే ఏ ఒక్కసారి కవిత మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు. కేవలం వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ మాత్రం చేయడానికి పనికొస్తారు తప్ప వీరు నిజంగానే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరు నమ్మరు. కనీసం విద్యార్థులు ఎవరు, మీ సొంత కుటుంబాలు కూడా నమ్మలేని పరిస్థితిలో మీ యొక్క భాగవతం అనేటువంటి కొనసాగుతుందన్న. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ
అది ఏమో ఉద్యమ బేస్ మీద ఒక ఎజెండాతో వచ్చినటువంటి పార్టీ. ఇప్పుడు ఈమె పార్టీ పెడితే ఎలా ఉండబోతా ఉంది? దానికి దొరికిన ఆదరణ ఇప్పుడు మేము పెట్టబోయే కొత్త పార్టీకి దొరికే అవకాశం ఏమన్నా ఉంటదా? అన్న నేను నేను మొన్న చూసిన పేపర్లో బీఆర్ఎస్ అనేటువంటిది కేసీఆర్ పార్టీ, మళ్ళీ టీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటుందంట. ఆ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి, అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్న, బీఆర్ఎస్ నేనుంటా టీఆర్ఎస్ నువ్వు చేయనని కేసీఆర్ ఇద్దరు చెప్పగల చెప్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ బయట కాకుండా నువ్వు చేసుకో, మమ్మల్ని నువ్వు తిట్టు, నేను మిమ్మల్ని తిడతా, ప్రజలను డైవర్ట్ చేద్దాం, అరే కుటుంబ సమస్యలు ఏం జరుగుతున్నాయి అనేటువంటి ఆతృతగా, ఏం జరుగుతుంది ఏం లేదు వాళ్ళు ఎక్కువ ఆతృత చేస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెట్టి కొన్ని సీట్లు నువ్వు గెలువు, కొన్ని సీట్లు మేము గెలుస్తాం, తర్వాత ముక్కుముడిగా మనం అంతా కలిసిగా మనం రాష్ట్రాన్ని పాలిద్దాం అనే కాడికి మనం తీసుకొచ్చాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టినా ఏది పెట్టినా కనీసం నీకు ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా నువ్వు పార్టీ పెడుతున్నా అది పెడుతున్నా అని చెప్పి నీ క్యాడర్ లేదు, నీ వెనుకున్న కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. తెలంగాణ రాష్ట్రం చీ అని తరిమేసినా కానీ మీకు కనీసం పట్టని కొడితే 40 సీట్లు కూడా మీకు రాకపోతే మీ పార్టీ ఎప్పుడైతే వైఫల్యం చెందితో, ఎప్పుడైతే ఓడిపోయినరో అప్పుడే మీకు ఒక పార్టీ గుర్తుకొచ్చిందా, అప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తుకొచ్చిందా, అప్పుడు మీ కుటుంబాలు గుర్తుకొచ్చినా. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గుర్తుకు రాలేదు, కేటీఆర్ గుర్తుకు రాలేదు, హరీష్ రావు గుర్తుకు రాలేదు, ఎవరు కూడా తెలంగాణ ప్రజలు గుర్తుకు రాకపోతే ఇప్పుడే మీ దాంట్లో మన చిచ్చులు అనేటువంటి మాటలు అనేటువంటి గుర్తుకొస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి? మీకేమైనా ఉంటే డైరెక్ట్ లోపల మీకు అంతా బాగున్నారు, మీ దగ్గరకు వచ్చేసి అవాక్కులు చవాకులు మాట్లాడడం బంద్ చేస్తే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. మీరేమైనా ఉంటే మీ కుటుంబాలు ఏదైనా చేసుకోండి, కానీ ప్రజల దృష్టిని మళ్లించే విధంగా తెలంగాణ ప్రజలను ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా మాటలు చేసుకోవద్దు. మీరు బాగానే ఉంటారు, అటు బీఆర్ఎస్ అనుచరులు ఒకరు, మరి కవిత అనుచరులు ఒకరు, వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు కదా మీ పార్టీ వల్ల. ఎందుకు వాళ్ళు విడిపోతున్నారు? గ్రామాలలో ఉన్న వాళ్ళు నువ్వెంతరా అంటే నేనెంతరా అనే కడికి వచ్చిందన్న వీళ్ళ యొక్క వ్యవహారం. ఎందుకు ఎవరు తెలియదు అన్న, మీకు కూడా తెలుసు కదా అన్న. కవిత అనేటువంటి ఎప్పుడున్నా ఏమైనా ఢిల్లీ లేకపోతే పార్టీ పెట్టడానికి, ఏమైనా శాసించడానికి లిక్కరా, లేకపోతే వేల కోట్లు సంపాదించడానికి. ఇక్కడ ఎందుకంటే పోరాటం చేసిన తెలంగాణ యొక్క బిడ్డలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఇప్పుడు నేను ప్రయాణం చేస్తా, వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేస్తా అని చెప్పి మాట్లాడుతా ఉంది. ఇది ఎలా చూస్తారు? ప్రయాణం చేసింది, ఢిల్లీ దాకా ప్రయాణం చేసింది, ఇక్కడ దాకా ఢిల్లీ దాకా ప్రయాణం చేసింది. కాబట్టి 2 సంవత్సరాలు అనేటువంటి తిహార్ జైల్లో ఉన్నది. ఇప్పుడు కూడా వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే మళ్ళీ వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా జైల్లో కూర్చోబెడుతుంది. నువ్వు ఏం ప్రయాణం చేస్తావమ్మా? నువ్వు ముందు ఎజెండా నీ ప్రకటించు. నువ్వు పార్టీ పెడితే నీ పార్టీ ఒక ప్రకటించు, ఏ పార్టీ పెడుతున్నావు ప్రకటించిన తర్వాతనే నీ ఎజెండా స్పష్టంగా తెలియజేసిన తర్వాతనే ఆ తర్వాత అనేటువంటి నువ్వు ప్రజలకు రా. ఎందుకు ఎప్పుడు చూసినా ఒక్కసారైనా ప్రజల తరపు నుంచి కానీ ప్రజల ఎజెండా తరపు నుంచి కానీ ఒక్కసారి కూడా కవిత గారు మాట్లాడింది లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కోసమే వీరంతా అందరు కలిసి ప్రణాళిక చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం బాగు కోసం ఎప్పుడు కూడా ప్రణాళిక చేస్తలేరు. తెలంగాణ ప్రజల కోసం కూడా ఎప్పుడు వీళ్ళు ఆలోచింపజేస్తలేరు. కాబట్టి వీళ్ళు ఏది చేసినా దాచుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలి, తెలంగాణ ప్రజలను నిద్రపోనివ్వదు, తెలంగాణ యొక్క ప్రాంతాన్ని కలిసి కట్టుగా ఉండనివ్వకూడదు. కాబట్టి తెలంగాణ విచ్ఛిన్నం చేయాలన్నటువంటిది ఈ కుటుంబం అంతా కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలిక పైన అనేక రకాలుగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నాను.